చేస్తున్నాడు. గుమస్తాలు అందరూ కూడా భయం భయంగా వణికిపోతాం, వాళ్ళు బయటికి రావడం, ఆ ఇది తీయడం, దాంట్లో నుంచి క్యాష్ బాక్స్ తీసుకుపోవడం. ఆ రోజున తగలబడితే దాని పైన బ్యాంక్ ఉండేది, ఆంధ్ర బ్యాంక్, అలా కుప్పకూలింది అది తగలబడి. బిల్డింగ్ తగలబెట్టారు. కళ్ళ ఎదురు కూడా పోలీసులు అంతా ఉన్నారు అక్కడ. ఎందుకు లేరు? అది అదుపు తప్పడం అంటే ఇప్పుడు అట్లా లేదు కాబట్టి పర్లేదు. కాకపోతే ఉన్న సమస్యల్లో ఏంటంటే ఇది ఇలా 4-5 తర్వాత పెరిగిపోతుంది. అదే కదా. ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఇప్పటికైనా మనం పోలీసుల మీద రాజకీయ జోక్యం ఉండకుండా చూడాలి. పోలీసుల మీద రాజకీయ జోక్యం తీసిన మొట్టమొదటి వాడు చంద్రబాబు నాయుడు. 99 2004 95 నుంచి 2004 దాకా. పైగా పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి సొంత పార్టీ రౌడీల్ని, సొంత పార్టీ ఫ్యాక్షనిస్టులు కూడా కంట్రోల్ చేసినాడు. కట్టాల రవి లాంటి వాడు తగ్గాడు అంటే కారణం అదే. ఆ తగ్గుదలే ప్రాణాలు కోల్పోవడానికి కారణం అని ఫీల్ అవుతుంది అది వేరు. ఆ లెక్కనైతే అవతలోడు కూడా అంతే తగ్గాడుగా, మరి చచ్చిపోయిన వాళ్ళు అటు ఉన్నారు కదా బేసిక్ గా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇవాళ ఫ్యాక్షనిజానికి, రౌడీజానికి నాయకుల బిడ్డలు మొన్నటిదాకా దూరంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మనం ఆ స్టేజ్ కావాలనుకున్నారు. దీనికి కారణం ఆర్థికంతో ముడిపడి ఉంది. ఇదివరకు ఏంటంటే డబ్బుల కోసం వచ్చేవాళ్ళు కాదు, డబ్బులు ఇస్తే వచ్చేవాళ్ళు కాదు. రంగా పిలుస్తున్నాడు వచ్చేయి, నెహ్రూ పిలుస్తున్నాడు వచ్చేయి, లేకపోతే ఆదినారాయణ రెడ్డి పిలుస్తున్నాడు వచ్చేయి, రాజశేఖర్ రెడ్డి పిలుస్తున్నాడు వచ్చేయి, ఇట్లుండేది వ్యవస్థ.